కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పేదల పట్టా భూముల అంశం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా సోమవారం భారీ స్థాయిలో ఆందోళన చోటు చేసుకుంది. జగనన్న కాలనీ కింద పేదలకు కేటాయించిన స్థలాలను ఇతర అవసరాలకు మళ్లించడంపై బాధితులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మసీదు మాన్యం, నర్సింగపురం ప్రాంతాల్లో పేదలకిచ్చిన భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ మహిళలు, లబ్ధిదారులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. 2 ఏళ్లు గడిచినా ఇళ్ల నిర్మాణం జరగకపోక ఇప్పటికే ఇచ్చిన పట్టాలను రద్దు చేయాలనే చర్యలు పేదలలో ఆందోళన కలిగిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో బాధితులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి తరుణంలో పట్టాదారుల మీద, పేద వర్గాల మీద, ముఖ్యంగా మహిళా లబ్ధిదారుల మీద అన్యాయంగా పిడుగు పడింది. వ్యక్తులకి లాభం చేయడం కోసం, రాజకీయ లబ్ధి కోసం పేద మహిళలకి అన్యాయం చేసే విధంగా, వారి గృహ నిర్మాణ కళని నాశనం చేసే విధంగా ఈ రోజున ఆ కుటుంబాలన్నిటినీ కూడా వేలాది కుటుంబాలని నడి రోడ్డు మీద నుంచోబెట్టే పరిస్థితులు వచ్చాయి. ఎక్కడో కాకినాడలో శాంక్షన్ అయిన కాలేజీని అక్కడ అన్ని రకాలుగా సరిపోయే ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా దాన్ని తీసుకువచ్చి పట్టాదారులు మరి భూమిలో ఆ కాలేజీ ఇవ్వడానికి ఉత్తర్వులు నడపడం అనేది తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది లబ్ధిదారులందరిలో. వాళ్ళందరూ కూడా కుటుంబాలు, ఒక్కొక్క కుటుంబానికి 4-5 చూసుకున్న వేలాది మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, ఏడుస్తున్నారు, ఆందోళన పడుతున్నారు. మాకు అన్యాయం ఏంటి? 2 సంవత్సరాలు కావస్తున్నా పట్టా భూములకి మౌలిక సదుపాయాలు సమకూర్చలేదు. కనీసం రోడ్లు వేయలేదు, మంచినీళ్ళ సౌకర్యం లేదు, కరెంటు సౌకర్యం లేదు, గృహ నిర్మాణ శాంక్షన్ కూడా లేదు. ఏమీ చేయకపోగా మా చేతిలో ఉన్న పట్టాలు లాక్కునే పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది అంటే మేము ఏం చేయాలని చెప్పి ఆడవాళ్ళు కన్నీరు పెట్టుకుంటున్నాం.